ప్రతిపక్షాలు ఎంతసేపు తుక్లక్ పాలన తప్పిస్తుంది. మనం చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనకి ఎట్లొచ్చింది? అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల వచ్చింది. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఏంటిది? రాష్ట్రాల ఏర్పాటు గురించి ఆర్టికల్ 3. అదే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఓటు హక్కు వచ్చింది. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల మనకు ఓటు హక్కు వచ్చింది. ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఒక బూటకపు హామీ ఇచ్చిండు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని. కానీ ఎక్కడ దళితుడు ముఖ్యమంత్రి? దుర ముఖ్యమంత్రి అయిండు. అంబేద్కర్ వాళ్ళు వచ్చిన రాష్ట్రంలో దుర ముఖ్యమంత్రి కావద్దు, నిజంగా దళితులు ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ నంబర్ 1 సీఎం కాదు, నంబర్ 1 దోకాబాజ్ సీఎం. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఈ దేశ చరిత్రలో దళితులని ఈ స్థాయిలో మోసం చేసింది కేవలం కేసీఆర్ మాత్రమే. 2019 ఎన్నికల్లో ఆర్ కృష్ణన్న ముఖ్యమంత్రి అభ్యర్థి, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి. ఏం నీ కొడుకు సీఎం కావాలా? బీసీ సీఎం కావద్దా? కిందకు సీఎం కావద్దా? ఈ పూటకము అరాచకము పరిపాలన చేస్తే ఎక్కడికి విష్ణూర్ జమీందార్ని సాకలేనమ్మ దొడ్డి కొమరయ్య తరిమి కొట్టిండ్రు. ఈ సిద్దిపేట వెలవదులను కూడా తరిమి కొడతాం. సిద్దిపేట వెలవదుర అన్న మాట వింటే భయపడాలి. వీళ్ళ కోటేయాలన్న జనానికి అసహ్యం పుట్టాలి. అట్లా ఉద్యమం చేస్తాం. కేసీఆర్ ఏం పరిపాలన అనేది? ఉద్యమ సంఘాలు ఉండొద్దా? ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దా? ఏం అరాచకం నీది? కేసీఆర్ ను మీసమున్నా మొగోడు అయితే నయీముద్దీన్ని పట్టుకొని విచారించాలి. ఏం నయీముద్దీన్ అంటే భయమా నీకు? ఎందుకు విచారించలేవు? పట్టుకొని అఫ్జల్ గురుని పట్టుకున్నాం, అజ్మల్ కసబ్ని పట్టుకున్నాం, విచారణ చేసినాం. నయీముద్దీన్ ఒక పోలీస్ ఇన్ఫార్మర్, ఆయనను ఎందుకు పట్టుకొని విచారణ చేయలేవు? నీకు నయీముద్దీన్ కేం లింకుంది? కేసీఆర్ నీకు నయీముద్దీన్ కేం లింకుంది? నీ కుటుంబంతో ఏం వ్యవహారం నడుస్తుంది? పట్టుకొని విచారించింటే నిజాలు బయటకు వస్తాయి కాబట్టి నువ్వు ఎన్కౌంటర్ చేసినావు. అదే నయీముద్దీన్ ని అధికారంలోకి రావడం కోసం వాడుతున్నావు. అదే నయీముద్దీన్ శవాన్ని ఈ రోజు ప్రతిపక్షాల మీద వాడుతున్నావు. కృష్ణన్న ఒక జాతీయ నాయకుడు, ఆయనని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన బిడ్డ, నీ కొడుకుని, నీ కూతుర్ని, నిన్ను కూడా నువ్వు దిగిన పరీక్ష పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం. నమస్తే తెలంగాణ పెట్టుబడులు ఏడికెళ్ళి వచ్చినాయి? నీకు టీ న్యూస్ పెట్టడానికి పెట్టుబడులు ఏడికెళ్ళి వచ్చినాయి? తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నావు. బంగారు తెలంగాణ అంటే మై హోమ్స్ తెలంగాణ. పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి కానీ ఎక్కడ చూసినా మై హోమ్స్ మై హోమ్స్ మై హోమ్స్ మై హోమ్స్ అవతారంట, మై హోమ్స్ పూజ అంట. ఏడికెళ్ళి వస్తున్నాయి మై హోమ్స్ కి పైసలు? 9 ఎకరాల ఇల్లు కట్టుకుంటున్నాను క్యాంప్ ఆఫీస్ 50 కోట్లు పెట్టి. ఇదా నీ పరిపాలన? ఇదా ఇంత రాజక పరిపాలన? ఒక బీసీ అయిన ఆలి నరేంద్రని నువ్వు ఎట్లా ద్రోహం చేసినావో మాకు తెలుసు. ఒక బీసీ అయిన ఆలి నరేంద్రని ఇవాళ ఇంకో బీసీ ముఖ్యమంత్రి కావద్దని పేరు కొడదామని చూస్తున్నావు. కేసీఆర్ నయీముద్దీన్ ని బూటకపు ఎన్కౌంటర్ చేయడమే. నీ పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది. నువ్వు ఆ న్యూస్ రాకుండా అడ్డుకుంటున్నావు. నయీముద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ ఒక విచారకరం. పట్టుకొని విచారించు. నయీముద్దీన్ దుర్మార్గుడు కాబట్టి పట్టుకొని విచారించడానికి నీకేం భయం? కేసీఆర్ నయీముద్దీన్ ని నువ్వు నిజంగా మీసాలున్న మొగడివి మొరగొండు అయితే నయీముద్దీన్ ని పట్టుకొని విచారించాలి కానీ బూటకపు ఎన్కౌంటర్ చేసుకోండి కావు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల ముందు నయీముద్దీన్ నడిపిండని ప్రజలు అనుకుంటూ సామాన్య చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు. నల్గొండలో టీఆర్ఎస్ పార్టీని నడిపించింది నయీముద్దీన్.